వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో ఒక మానసపుత్రికగా చూసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎట్లా చూడవచ్చు? ప్రభుత్వ చేతగానితనం వల్లనే స్టే వచ్చిందని అనుకుంటున్నాను. ప్రభుత్వ అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఎవరు కూడా పనిచేయలేదు. ముఖ్యమంత్రికి అయితే అసలు ఇంట్రెస్టే లేదు. సో అందుకొరకే ఈ స్టే వచ్చిందని అనుకుంటా. లేకపోతే ఇది నిజంగా ఈ రాష్ట్ర పరిపాలనా చరిత్రలో చీకటి అధ్యాయం. ఒక్కటే రోజు 8 జీవోల మీద స్టే ఎట్లా వస్తుంది? అది చాలా దారుణమైన విషయం. నిజంగా ప్రభుత్వం చేతగానితనానికి ఒక నిదర్శనం. అంటే బీఆర్ఎస్ పాలనలో అటువైపు కంటి వెలుగు అయితేనేమి, అలాగే న్యూట్రిషన్ కిట్ అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క దూరదృష్టితో పెట్టినటువంటి పథకాలు. అటువంటి పథకాలను ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగయ్యేటట్టు చేయడం పట్ల అంటే ఎటువంటి ఉద్దేశం ఉందంటారు? కాంగ్రెస్ దృష్టి అంతా కేసీఆర్ గారికి ఏమో దురదృష్టి ఉంది, కాంగ్రెస్ దృష్టి అంతా కూడా ధనం మీద ఉంది. వాళ్ళు ఎట్లా చేసి ఆ లంకెబిందెల్లో ఉండే లంకెబిందెలు ఎక్కడున్నాయని చెప్పి రాత్రిపూట ఊర్లలో గుప్త నిధులు ఎవరైతే మరి పలుగు పార పట్టుకొని టార్చ్ లైట్ పట్టుకొని వస్తారో అట్లా దొంగల్లాగా వీళ్ళు రాష్ట్రం మీద పడ్డారు. వీళ్ళు ఆ గుప్త నిధుల కోసం వేటలో ఉన్న దొంగల్లాగానే పరిపాలిస్తున్నారు తప్ప నిజంగా ఒక దార్శనికుడిలాగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలు కూడా బాగుపడాలనే ఒక దూరదృష్టితో వీళ్ళు చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. 4 వారాల పాటు స్టే విధించారు, అనంతరం కూడా ఇది కొనసాగుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా. సో 4 వారాల తర్వాత మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మళ్ళీ కోర్టుకు రాడు, లేకపోతే ఆయన టైం తీసుకుంటాడు. అట్లా కంటిన్యూస్గా ఈ విధంగా అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. నిజంగా అడ్మిషన్ స్టేజ్లోనే వీళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఆ అడ్మిషన్ స్టేజ్లోనే వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఆయన గౌరవ న్యాయమూర్తి చాలా క్లియర్గా రాసిండు ఏమని, నేను ఎంత టైం ఇచ్చినా కూడా అడ్వకేట్ జనరల్ దీని మీద ఇంతవరకు కౌంటర్ వేయలేకపోయాడు, అందుకొరకు నేను జీవోల మీద స్టే విధిస్తున్నా అన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను మైమరిచిపోతారు అనే ఉద్దేశంతోనే ఇటువంటి పథకాలను కనుమరుగు చేస్తున్నారంట ఆయన అనుకుంటున్నాడు. అది వీలు కాదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడున్నది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడున్నది? కేసీఆర్ లేకపోతే ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆయన కేసీఆర్ లేకపోతే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఉంటున్నాడా? సో ఆయన అనుకుంటున్నాడు, అదే అయ్యే పని కాదు. ఆయన పొలిటికల్గా అంటున్నాడు. నిజంగా చెప్తున్నా బ్రదర్, ఈ తెలంగాణలో వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన మేము తెలంగాణ పిల్లలకు ఒక గ్యారంటీ ఇస్తున్నాం. గ్యారంటీ ఏంటంటే రేవంత్ రెడ్డిని గద్దెదిస్తాం. అంటే ఫైనల్గా అటువైపు పొన్నం ప్రభాకర్ అడ్వైజరీ అంటే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. పొన్నం ప్రభాకర్కి ఏం చెప్తారు? ఇది పొన్నం ప్రభాకర్ మరి ఆయన మేము మాట్లాడిన ప్రతిసారి మీకు తాడు బంగారం లేదంటాడు, కానీ ఆయనకు తాడు బంగారం ఉందో లేదో నిరూపించుకోమని అంటున్నాను నేను. పొన్నం ప్రభాకర్ నిజంగా తాడు బొంగరం ఉన్నాను అయితే మరి ఎందుకు దీనికి కౌంటర్ వేయలేకపోయినావు? నువ్వే కదా నోడల్ మినిస్టర్. కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్, నోడల్ మినిస్టర్. మన వేయాలిగా, ఎందుకు ఇస్తలేడు ఆయన? ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ ఈ పథకాలకు సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తాం? మేము తప్పకుండా పోరాటం చేస్తాం. అది లేకపోతే మేమే ఇంప్లీడ్ అవుతాం. అంటే ప్రెస్ మీట్కే పరిమితంగా లేదు, మేము పోరాటం చేస్తాం తప్పకుండా. వీళ్ళు అర్జెంటుగా వెకేషన్ పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి కంటి వెలుగు అయితేనేమి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అయితేనేమి, అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకైతేనేమి, వీటన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ను దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ యొక్క పథకాలపై అయితే మాత్రం స్టే విధించడం పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అది మాత్రం ఎప్పటికీ జరగదని తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలకైతే కనుక కేసీఆర్ను ఎవరు కూడా దూరం చేయలేరని, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్తో దేవా వార్త, హైదరాబాద్.